యోషియా రాజు కాలములో, యెహోయాకీము రాజు కాలములో, సిద్కియా కాలములో, ఈ ముగ్గురు రాజుల కాలములో దేవుడు ప్రవచించిన ప్రవచనాలన్నీ గ్రంథస్థము చేశాడు ఇర్మియా. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది ప్రవచనాత్మక గ్రంథం. ఇది కొంచెం మనసు పెడితేనే అర్థం అవుద్ది, లేకపోతే అర్థం కాదు. ఇది ప్రవచనాల గ్రంథం. దేవుడు చెప్పమన్న సంగతులు ప్రజలకు చెప్పేవారిని ప్రవచనకర్తలు అంటారు, ప్రవచనము అంటారు. అది ఈరోజు దొంగ ప్రవచనాలు కూడా ఉన్నాయి. అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, అబద్ధ ప్రవచనాలు కూడా ఉన్నాయి. జాగ్రత్త. ఇర్మియా పలికింది అబద్ధ ప్రవచనాలు కాదు. ఇర్మియా అబద్ధ ప్రవక్త కాదు. ఇర్మియా దేవుడు ఎన్నుకున్న ప్రవక్త. ఇర్మియా దేవుడు పలకమని చెప్పిన ప్రవచనాలే పలికాడు. కానీ నేటి దినాల్లో దేవుడు చెప్పాడు. నేటి దినాలలో మీరు జాగ్రత్తగా గ్రహించాలి. ఇర్మియా కాలం అయితే దేవుడు ఎన్నుకున్న ప్రవక్తలు దేవుడు పలికించిన ప్రవచనాలు పలికారు. నేటి దినాలు చాలా ప్రమాదకరమైనవి. ఎందుకంటే దేవుని వాక్యంలో ఒక మాట చెప్పాలి. ఇప్పుడు ఈ అంచె దినములలో అబద్ధ ప్రవక్తలు వస్తారు అని దేవుడు చెప్పాడు. యోహాను భక్త కోటికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించి చూడండి. ఇది నేటి దినాలకు వచ్చి దేవుడు చెప్పిన ప్రవచనం. నేటి దినాల్లో అబద్ధ బోధకులు ఎక్కువైపోయారు, అబద్ధ ప్రవచనాలు చెప్పేవాళ్ళు కూడా ఎక్కువైపోయారు. ఈరోజు అనేక అబద్ధ ప్రవచనాలు చెప్పి సంఘాలు పీలకలైపోయిన సంఘాలు కూడా నేటి దినాల్లో ఉన్నాయి. అబద్ధ ప్రవచనాలు పట్టుకొని చెవటాన్ని బట్టి సంఘాలు చీలిపోయి పీలకలైపోయి విశ్వాసులు పాడైపోయారు. ఈ అబద్ధ ప్రవచనాలు నేటి దినాల్లో ముమ్మరంగా ఉన్నాయి. అబద్ధ బోధకులు ఎక్కువైపోయారు, తప్పుడు బోధలు ఎక్కువైపోయాయి, తప్పుడు సిద్ధాంతాలు కూడా ఎక్కువైపోయాయి. నేటి దినాల్లో విశ్వాసులు జాగ్రత్తగా ఉండాలి. అందుకే నేను మనవి చేసేది ఏమిటంటే, విశ్వాసులు దేవుని వాక్యాన్ని నేర్చుకోండి. లేకపోతే తప్పుడు బోధల్లో, తప్పుడు సిద్ధాంతాల్లో, తప్పుడు ప్రవచనాల్లో పడిపోయి జీవితాలు పాడు చేసుకునే అవకాశం ఉన్నది అని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకే అబద్ధ బోధకులు వచ్చారు, తప్పుడు సిద్ధాంతాలు వచ్చాయి, తప్పుడు ప్రవచనాలు వచ్చాయి. జాగ్రత్త పడమని యోహాను భక్త కోటికి రాసిన 4వ అధ్యాయం మొదటి వచనములో క్లియర్గా రాయబడ్డది. ఇర్మియా దేవుడు ఎన్నుకున్న ప్రవక్త. ఇర్మియా దేవుడు చెప్పమన్నదే చెబుతాడు, తన సొంత మాటలు ఏవి చెప్పడు, తప్పుడు బోధలు చేయడు, తప్పుడు ప్రవచనాలు చెప్పడు. ఈరోజు నీవు నేను కూడా తప్పుడు ప్రవచనాలు వినకండి, తప్పుడు ప్రవక్తల జోలికి పోకండి, జాగ్రత్త పడమని హెచ్చరిస్తూ ఉన్నాడు.